చెప్పారు ఇంతకుముందు మేము 10 సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసని వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు అధ్యక్ష 1 అవర్ 10 o'clock to 11 60 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమైంది పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఇక్కడే కాదు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి అక్కడ కూడా సమాధానం చెప్పాలా సీనియర్ శాసనసభ్యులు మండే ట్యూస్డే అనే దానికి ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష మేము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది మరి నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికే పూర్తి స్థాయిలో గంట సమయం అయింది గౌరవనీయుల హరీష్ రావు గారు మాట్లాడి ఇంకో సభ్యులకి మళ్ళా వారి సమయం అయిపోయింది కనుక ఇంకో సభ్యుడికి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను స్పీకర్ సార్ ఇది 2023-24 బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 సభ్యులు గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో 6 ఉండేవారు వారు ఆ రోజు 11:30కు అధ్యక్ష 11:30కు స్టార్ట్ చేసి 12:30 దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్ ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ 1 అవర్ చదువు బుక్ పంపిస్తా చూడు రికార్డు ఇది నేనేం మాట్లాడతాను చదువుకో బాబు అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా స్పీకర్ అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ 152 మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం 18 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండటం దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మళ్ళా లెక్కలకు పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం అంతే లెక్కలు చాలు చేసింది మీరా నేనా లెక్కలు చాలు చేసింది మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది నేను చేయలే కదా నేను మాట్లాడేటోని ఆపి లెక్కలు చెప్పింది మీరు అధ్యక్ష దయచేసి నేను కోరేది ఒకటే బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష ఒకరు కాదు ప్రధాన ప్రతిపక్షంలో 2-3 మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 ఏళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడనీయక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్ మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది లేదు మీరు చెయ్యరనుకో ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మా గొంతు ఈడ నొక్కుతారేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంటన్నర సేపు ఇవ్వాలి అధ్యక్ష ఐ నీడ్ 2.5 hours ఇప్పుడు మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేచిండ్రు జూపల్లి గారు 1 సారి లేచిండ్రు శ్రీధర్ బాబు గారు 2 సార్లు లేచిండ్రు ఆల్మోస్ట్ 20 minutes టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష 2.5 hours ఏంటి సార్ అరే సార్ 1 అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది ఇంకా 2.5 hours అంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు 1 అవర్లో 20 నిమిషాలు మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసి చేయకపోతే ఈ పాటికి నాకు 20 నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్ స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం సార్ అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులు ఆన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష దేవాదుల మీద 6,000 కోట్లు
ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్ల భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగామి వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్లు ఇచ్చింది నిజం కాదా?